హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పొడి అండి. ఇది హెల్తీ అయినటువంటి పొడి. దీంట్లో ఎక్కువగా ఐరన్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని నేను ఈరోజు ఈ పొడిని అయితే తయారు చేసుకుంటున్నాను. అన్నింటినీ నేను ముందుగా వేయించేసుకున్నానండి. వీటిని చిన్న పీసెస్ చేసేసుకొని వేయించి పొడి పెట్టేసుకున్నాను. కొబ్బరిని, నువ్వులు చూడండి ఎంచక్క నేను పొడి వేయించేసుకున్నాను కాబట్టి ఎంతగా పొడి పొడి అయిపోతున్నాయో. అలానే పప్పులు, వీటిని అయితే ఏం వేయించలేదు. ఎండుమిర్చి అండి, దీన్ని కూడా వేయించేసుకున్నాను. ఇవి గుంటూరు మిర్చి అండి, చాలా కారం ఉన్నాయి. అలానే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ తీసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. తెల్ల నువ్వులు, వీటిని కూడా ఎంచక్క చూడండి వేయించేసుకున్నాను. ఇలా బ్రౌనిష్గా వచ్చాయి. రుచికి సరిపడా ఉప్పు, పల్లీలను కూడా వేయించేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటిని మనము మిక్సీని అయితే పట్టేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ పొడి అనేది. నేను ఎందుకంటే మా పిల్లలకి ఎక్కువగా ప్రతి దాంట్లోనూ పొడి ఎక్కువ తీసుకుంటారండి, ఉప్మాలలోకి దాంట్లో కానీ. అందుకని నేను ఇలా పొడి అనేది స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఒక వారం వరకు ఇవన్నీ బాగా టేస్ట్గా ఉంటాయి. అంటే ఎన్ని రోజులైనా పొడి అయితే ఏం చెడిపోదు, కానీ ఒక వారం వరకు అయితే గిన ఇది బాగుంటుందండి. అంటే ఫ్రెష్గా చేసిన ఫ్లేవర్ అయితే ఒక వారము 2 వారాలు ఉంటుందండి. దీన్నైతే నేను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటానండి. చూడండి, మరీ నైస్ కాకుండా కొంచెం గరకగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీన్ని మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్ట్ అయినటువంటి పల్లీలు, నువ్వులు, అలానే పప్పులు, కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.